when you are dedicated yourself, God will lead you through different process. ఎప్పుడైతే నీవు దేవునికి ప్రతిష్ఠ చేసుకుంటావో నిన్ను వివిధ రకాలైన పద్ధతుల గుండా దేవుడు నడిపిస్తాడు. And events after events will come in your life. మరి సన్నివేశాల తర్వాత మరొక సన్నివేశం నీ జీవితంలో సంభవిస్తూ ఉంటుంది. Trials after trials will come. అలాగే శోధనల తర్వాత పరిశోధనలు వస్తూ ఉంటాయి. And at that time, if you seek the help of the Holy Spirit, you will be able to face the trials. అలాంటి పరిస్థితులలో నీవు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరినట్లయితే ఆ పరీక్షలన్నింటిలో జయం పొందుకుంటావు. And through every trial, your flesh, sharirikta, will keep decreasing. మరి ప్రతి పరీక్షలో కూడా నీలో ఉన్న శరీరత్వం అనేది క్షీణిస్తూ ఉంటుంది. That's how our human nature is changed into divine nature. ఆ ప్రకారంగా మన మానవ స్వభావం అనేది దైవ స్వభావములోనికి రూపాంతరం చెందుతుంది. Our human nature is mixed with flesh. మన మానవ స్వభావం అనేది శరీరత్వముతో కలిసి ఉంది. Let us turn to 2 Peter chapter 1 verse 4 onwards. మరి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. 4 to 7. 4 నుండి 7 వచనాలు. Read. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. Here we find how our human nature is changed into divine nature. ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏ విధముగా మన మానవ స్వభావము దైవ స్వభావములోనికి మార్చబడుతుందో. God will lead you through different circumstances. దేవుడు నిన్ను రకరకాలైన పరిస్థితుల గుండా నడిపిస్తూ ఉంటాడు. And when you go through that circumstances, you pray, God, what I should do now? What do you want to teach me? మరి అలాంటి పరిస్థితుల గుండా నీవు బయలు వెళ్ళే సమయంలో ప్రభువును అడగాలి, ప్రభువా ఈ పరిస్థితుల్లో నీవు నాకు ఏమి నేర్పిస్తున్నావు, నేనేం చేయాలి? So then God will teach you and show you your weaknesses, and by the grace of the Holy Spirit you will be able to overcome it. అప్పుడు దేవుడు నీ బలహీనతలు ఏమిటో, నీ స్థితి ఏమిటో చూపెట్టి పరిశుద్ధాత్మ ద్వారా జయం పొందుకోవడానికి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. 2 Corinthians chapter 3 verse 18. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18 వచనం చూద్దామండి. 2 Corinthians chapter 3 verse 18. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18 వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. We change from glory to glory. మనము మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడుతుంటాం. When you go through a trial, some of your human nature, nature of the flesh removed from you. ఎప్పుడైతే నువ్వు ఒక శోధన గుండా బయలుదేరుతుంటావో నీ శరీరత్వం యొక్క స్వభావం నెమ్మదిగా క్షీణిస్తూ ఉంటుంది. Like that, little by little, all our nature of the flesh will be decreasing and your inner man will be strengthening. మరి ఈ ప్రకారంగా నీలో ఉన్న శరీరత్వం అనేది కొంచెం కొంచెంగా క్షీణించబడి నీవు అంతరంగ పురుషునందు బలవంతునిగా నిలబడతావు. The only thing you have to do is
Lord, why you allowed this? What do you want to teach me from this? నీవు చేయాల్సిందల్లా ఒక్కటే, ప్రభువా ఎందుకని నీవు దీనిని నాకు అనుమతించావు, మరి దీనిలో నాకు ఏమి నేర్పించబోతున్నావని అడగాలి. I want to tell you one incident. నేను మీకు ఒక సంఘటన చెబుతాను. I have a son and a daughter. నాకు కుమారుడు కూతురు ఉందండి. By the grace of God, both of them are in the ministry. మరి దేవుని కృపను బట్టి వాళ్ళిద్దరు కూడా పరిచర్యలో ఉన్నారు. My daughter was, when she was 4.5 years old, she was affected with pneumonia. మరి నా కూతురు 4.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు న్యూమోనియా అనే జ్వరం చేత పీడించబడింది. After I came to the Lord, I always trust in the Lord for healing. మరి నేను ప్రభు సేవలోనికి వచ్చాను. After I came to the Lord, when I accepted Jesus as my Savior, I trust Jesus as my doctor. మరి నేను ప్రభువైన యేసుక్రీస్తునికి వచ్చినప్పుడు, రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును నా డాక్టర్గా నేను అంగీకరించాను. I used to pray, Lord, you are my doctor, you are my medicine, and Lord, I do not desire to go to any medical doctors. మరి నేను ప్రభువుకి ఇలాగ ప్రార్థన చేస్తుండినాను, ప్రభా నీవే నా డాక్టర్వు, నీవే నా మందులు, నీవే నాకు వైద్యం చేసేవాడివి, నేను ఏ మందుల దుకాణానికి కూడా వెళ్ళనని చెప్పాను. I do not want to go. నేను పోవాలని కోరుకోవటం లేదు. Lord, grant me grace. ప్రభువా నా కృపను దయచేయి. I said, Lord, with on my own submission and dedication, it is not possible. ప్రభువా నా స్వంత ప్రతిష్ట లేకపోతే సమర్పణ చేత ఇది సాధ్యం కాదు. But if you grant me grace, you will make me to stand. మరి ఒకవేళ నీ కృపను గనుక నాకు అనుగ్రహించినట్లయితే నేను నిలబడగలను. So from that day till today, the Lord is granting me grace to depend only on the Calvary Hospital. మరి ఆ దినం మొదలుకొని ఈ క్షణం వరకు కేవలం కల్వరి ఆసుపత్రి మీదనే ఆధారపడడానికి దేవుడు నా కృపను అనుగ్రహిస్తున్నాడు. Jesus is my doctor. యేసుక్రీస్తు నా డాక్టర్. Blood of Jesus Christ is my medicine. మరి యేసుక్రీస్తు యొక్క రక్తము నా మందు. The name of Jesus is my tablet. మరి యేసు ప్రభు యొక్క నామమే నా మాత్ర. So till today God is leading me like that. ఇప్పటి వరకు కూడా ప్రభువు నన్ను ఆ విధంగా నడిపిస్తూ వస్తున్నాడు. So when my daughter was about 5 years old, she was affected by double pneumonia. మరి నా కూతురు 5 సంవత్సరాల వయసులో ఉన్న వేళ మరి న్యూమోనియా రెండింతలుగా జ్వరం వచ్చేసి పీడించబడుతుండేది. I went out for preaching and I came on the night. మరి నేనేమో బోధించడానికి బయటికి వెళ్ళి రాత్రి వేళ తిరిగి వచ్చాను. I was out for about a week. ఒక వారం రోజులు బయట ఉన్నానండి. Then when I came in the night, then my wife said, daughter is very serious. నేను రాత్రి వచ్చేసరికల్లా నా భార్య అంటోంది, కూతురు చాలా తీవ్రంగా జ్వరంతో ఉందండి. There was a lady doctor who was staying in our house as a guest, Dr. Annamma Ghoshi మరి from Kerala. కేరళ రాష్ట్రంలో ఉన్న అన్నమ్మ ఘోషి అనే ఆవిడ మరి డాక్టర్గా మా ఇంట్లో అద్దెకుంటూ ఉండింది. She has become a believer. She has come to serve the Lord. మరి ఆవిడ విశ్వాసురాలైంది, ప్రభు సేవ చేయడానికని బయలుదేరి వచ్చి. Her husband is also a doctor in Kodincherry. They have their own hospital. మరి కొనిచేరిలో ఆమె భర్త కూడా డాక్టరు, మరి అక్కడ వైద్యం చేస్తూ ఉండినాడు. They have their own hospital. వారికి సొంత ఆసుపత్రి కూడా ఉందండి. But she came along with other 2 sisters to serve the Lord for 2 months in Jammu Kashmir. మరి ఆవిడతో పాటు 2 సహోదరులు 2 నెలల కొరకు జమ్మూ కాశ్మీర్లో సేవ చేయడం కొరకని బయలుదేరి వచ్చారు. She told me, Dr. Annamma Ghoshi told me, your daughter's case is very serious. She may die any time. మరి అన్నమ్మ ఘోషి చెప్పింది ఏమిటంటే, నీ కూతురు యొక్క పరిస్థితి బహు తీవ్రంగా ఉంది, ఏ క్షణంలోనైనా ఆమె చచ్చిపోవచ్చని అన్నదన్నది. I said, okay, if that is the will of God, let it happen. మంచిదిలే, మరి అదే దేవుని చిత్తమైతే జరగనివ్వులే అని నేను అన్నాను. So early morning, about 6 o'clock, she became unconscious. మరి ఉదయకాలం 6 గంటల సమయంలో ఆవిడ అపస్మారక స్థితిలోనికి వెళ్ళింది. I took her into my lap and my wife and others were sitting little away and praying. నేనేమో కూతురు నా ఒడిలోనికి తీసుకున్నాను,
కొంచెం దూరంలో నా భార్య ఇతరుల నుండి ప్రార్థన చేస్తుండిన My wife and Dr. Annamakoshi and about 10-12 people were praying. మరి నా భార్య అన్నమఘోషి గారు, డాక్టరు, తర్వాత 10-12 మంది ఇతరులు ఉండి ప్రార్థన చేస్తుండిన. When my daughter was on my lap, she was unconscious. ఎప్పుడైతే నా కూతురు నా ఒడిలో ఉండిందో అపస్మారక స్థితిలో ఉండింది. Then after about 10 minutes, she breathed her last. మరి 10 నిమిషాలైన తర్వాత ఆవిడ ఊపిరి వదిలేసింది. She breathed her last and made her leg straight, and I knew that she already passed away. మరి 10 నిమిషాలైన తర్వాత ఆఖరి శ్వాస వదిలేసింది, దొరికిపోయింది. నేను అనుకున్నాను ఏంటంటే ఇక ఆవిడ చనిపోయిందని చెప్పేసి. So I covered her face with a cloth shawl that was with me. నా దగ్గరే ఉన్న షాల్ను ఆమె ముఖం మీద కప్పేశాను. So then I asked Lord, why do you allow her to die in my lap? అప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా ఎందుకని నా కూతురు నా ఒడిలో చనిపోవడానికి నువ్వు అనుమతించావు? I said, the Lord said, I'll strengthen you, you will have victory over the death. మరి ప్రభు అన్నది ఏమిటంటే నేను నిన్ను బలపరచడానికే చేశాను, మరణం మీద విజయం పొందుకోవడం కొరకు అన్నాడు. Then I began to pray, Lord, grant me grace to bury my daughter with a happy face today. మరి నేను ప్రభువుతో ప్రార్థన చేసింది ఏంటంటే, ప్రభువా నా కూతురును సంతోషభరితమైన ముఖముతో సమాధి చేయడానికి నా కృప దయచేయమన్నాను. When I preach about her burial, my voice should not be choked. Give me boldness to preach loudly. మరి నా కూతురును సమాధి చేసే సమయంలో నేను బోధించేటప్పుడు కూడా గద్గద స్వరంతో కాకుండా ధైర్యంగా బోధించడానికి నా కృప దయచేయమని అడిగాను. When all these things are happening, I did not tell my wife or others she is dead. మరి ఇవన్నీ సంభవిస్తున్న సమయంలో నా భార్యతో కానీ ఇతరులతో కానీ ఈ విషయం ఏ మాత్రం చెప్పలేదు. I did not tell she is dead. ఆవిడ చచ్చిపోయిందని చెప్పలేదు వాళ్ళకి. She is still on my lap. ఆవిడ ఇంకా నా ఒడిలోనే ఉన్నది. Her body has become cold completely. ఆమె శరీరం అంతా కూడా చల్లబడిపోయింది. Fully straightened. పూర్తిగా Straightened. బిర్ర బిగుసుకుపోయింది అన్నమాట. I do not know, it took about 45 minutes or 1 hour. నాకైతే తెలియదండి, 45 నిమిషాలు లేకపోతే ఒక గంట అయిందేమో. Then the Lord said, your daughter is alive. అప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో నీ కూతురు సజీవురాలైంది. I removed the cloth and she looked at me and smiled. నేను ఆ షాల్ ఆమె ముఖమును తీశాను, నా వైపు చూచి చిరునవ్వు నవ్వింది. Immediately she got up and she walked to her mother. మరి ఆవిడ వెంటనే నా ఒడిలో నుండి లేచింది, వాళ్ళ అమ్మ దగ్గరికి నడిచింది. And she shook her head. మరి ఆవిడ తలని ఇట్లా ఊపింది. And she was smiling. నవ్వుతూ ఉండింది అమ్మాయి. Perfectly healed. పరిపూర్ణమైన స్వస్థత దొరికింది. Even Dr. Annamakoshi also saw and she said, what a great miracle is this. మరి అన్నమఘోషి డాక్టర్ గారు అది చూసి ఎంత గొప్ప అద్భుతం జరిగిందని అన్నది. Then I told them she was dead. అప్పుడు వాళ్ళతో నేను చెప్పాను ఈవిడ చచ్చిపోయిందని. So God allowed that circumstances to give me boldness to face death. మరి అప్పుడు ప్రభు అలాంటి సమయంలో ధైర్యమునిస్తాడు. Give me boldness to face death. మరి మరణమును సైతం ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం దయచేయమని అన్నాను. There God gave me. దేవుడు అక్కడ మరణమును ఎదుర్కోవడానికి కూడా ధైర్యమును అనుగ్రహించాడు. That's what.